హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఎగ్ కర్రీని ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా చాలా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎగ్ కర్రీకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఒక 6 నుండి 7 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ఈ ఆనియన్స్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఆనియన్స్ అనేవి కాస్త మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తగా మగ్గితే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదండి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాని కాస్త చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. టమాటా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాని బాగా మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అనేది ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇందులో ఎటువంటి మసాలాలు కూడా వేసుకోవట్లేదండి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజన్ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. చింతపండు రసం వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అప్పుడు చింతపండు రసానికి బదులుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడకనివ్వాలి. గ్రేవీ అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 6 ఎగ్స్ వరకు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అసలు ఏమీ కదపకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఎగ్స్ అనేవి మనకి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నాయి కదా, ఒకసారి గరిటెతో ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. మీకు ఎగ్స్ అనేవి చాలా పెద్ద ముక్కలుగా కావాలి అంటే మరో 3 నిమిషాల పాటు కదపకుండా అలానే వదిలేయాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 4 నుండి 5 నిమిషాల పాటు ఎగ్స్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కింద నుండి ఈ విధంగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం గ్రేవీ అనేది కాస్త దగ్గర పడనివ్వాలి. గ్రేవీ అనేది మనకి ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఎగ్స్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత కదిపాను కాబట్టి మనకి ఎగ్ అనేది కాస్త చిన్న చిన్న ముక్కలుగా వచ్చింది. పెద్ద ముక్కలుగా కావాలంటే ఒక 5 నుండి 6 నిమిషాల పాటు అలాగే ఉంచేస్తే ఎగ్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్గా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది.